సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామంలో శ్రీ రేణుకామాత ప్రతిష్ఠ మహోత్సవం బోనాల కార్యక్రమం ఘనంగా వైభవంగా జరిగాయి. శ్రీ రేణుకామాత ప్రతిష్ఠ మహోత్సవం జరుపుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో ఒక పండుగ స్ఫూర్తి శనివారం సదాశివపేట్ మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో చుట్టుముట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామం అంతటా మహిళలు సాంప్రదాయ ఎల్లమ్మ తల్లి బోనాలు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. దేవతా గౌరవార్థం విస్తృతంగా అలంకరించబడిన సమర్పణలను తీసుకెళ్లారు. పాల్గొనేవారు బోనాలను దేవతలకు అందించడం ద్వారా వారి ప్రమాణాలను నెరవేర్చడంతో ఉత్సాహపూరితమైన ర్యాలీ భక్తి ఉత్సాహంతో ప్రతిధ్వనించింది. ఈ వేడుకల్లో సాంప్రదాయ ఒగ్గు కథ ప్రదర్శన కూడా ఉంది. ఎల్లమ్మ దేవత యొక్క జీవిత కథను వివరిస్తుంది. ప్రేక్షకులను దాని సాంస్కృతిక లోతు కథలతో ఆకర్షించింది. రేణుకామాత దర్శనానికి వచ్చే భక్తులకు జై భవానీ నర్సరీ శ్రీ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విశిష్ట అతిథులతో సదాశివపేట్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్, మాజీ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్, సతీష్ గౌడ్, నరహరి గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం కార్ చేస్తాడు వేరే మొత్తం మంచిది అమ్మ ఫోటో జరగడానికి మంచిది ఏమో భావన మంచిది అప్ప అయితే మంచిది ఈ ఏడు రోజుల కార్యక్రమము జరిగింది. 3 రోజులు వేద బ్రాహ్మణులచే రేణుకామాత విగ్రహము ప్రతిష్టాపన జరిగింది. తర్వాత యజ్ఞము, ఈరోజు బోనాలు, రేపు కళ్యాణము, ఎల్లుండి నాగెల్లి తదితర కార్యక్రమాలు జరుగుతున్నవి. గ్రామ ప్రజలు అందరి సహకారంతో 3 రోజులు 3 రోజులు వేద బ్రాహ్మణులతో అన్నదాన కార్యక్రమం బాలరాజు గౌడ్ గారు, మిగతా 3 రోజులు కుమార్ గౌడ్ మాజీ కమిటీ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము ప్రస్తుతము జరుగుతున్నది.
అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి చేస్తున్నాం. మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్. దీని ప్రతిష్టాపన 3 రోజులు జరిగింది. ఇప్పుడు జాతర 3 రోజుల కార్యక్రమం. నిన్న గంగకు పోయి గంగ నీరు తీసుకొచ్చినాం, అభిషేకం చేసినాము. ఈ 3 రోజులు అన్నదానం నాకు ఈ అన్నదాన కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు, ఈ ట్రస్ట్ సంబంధించిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇవాళ బోనాలు, రేపు కళ్యాణోత్సవానికి కూడా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.